మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బల్క సుమన్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గెలిచినటువంటి తమ పార్టీ అభ్యర్థులను ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా కావాలని ఆపేశారని దీని వెనుక మంత్రి వివేక్ ఒత్తిడి ఉందన్నారు. ఇక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేస్తున్నారని, ఇది సాంప్రదాయం కాదని బల్క సుమన్ మండిపడ్డారు. నేను నిజంగా ఒక రకమైన ఆవేదనతో చెప్తున్నా. నేను 30 ప్రాంతంలో రాజకీయం చేయాలి కదా, 35 ఏళ్ళు నాకు ఇప్పుడు 42 80 దాకా చేస్తాను యాక్టివ్ పాలిటిక్స్ అంటే ఇంకా 38 ఏళ్ళు అంతేనా? ఇంకా 38 ఏళ్ళు ఉంటే కదా ఈ ప్రాంతంలో. ఇది ఎవరికి మంచిది చెప్పు? ఈ దుష్ట సాంప్రదాయం అనేది ఎవరికి మంచిది కాదు. రేపు మే గవర్నమెంట్కి వచ్చినా ఇట్లా చూడరిగా నేను అడుగుతున్నా. నేను చేస్తే ఇట్లున్నా నువ్వు చెప్పు. వీళ్ళుందా రాయేష్ గారు? నేను చేస్తే అసలు ఆయన ఉంటున్నా నువ్వు చెప్పు. నేను 10 ఏళ్ళు కీలక నాయకుని పార్టీలో ప్రభుత్వంలో నేను అనుకుంటే ఉండునా? మీరు గురించి చేసుకోండి. ఇప్పుడు మీరందరూ గురించి చేసుకుని రేపు ఇట్లా జరగదని చెప్పి అనుకుంటున్నాను. రేపు కూడా వాళ్ళు ఇట్లా చేస్తే చూద్దాం. మాక్సిమంగా ఇప్పుడు సిపిఐ పార్టీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర నాయకత్వాన్ని చెప్పారు, మేము మా రాష్ట్ర నాయకత్వాన్ని చెప్పినాం. డెఫినెట్గా రాష్ట్ర పార్టీ నుంచి బాధ్యులు వస్తారు. రేపు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఇదే గుండాయిజం, పోలీసు రౌడీయిజం, పోలీసులు గుండాలు కలిసి రౌడీగా మారి మంత్రి గారే డాన్గా మారి ఈ రకమైనటువంటి కథలు చేస్తే రేపు కూడా చూద్దాం. మరి అనుకోగా ప్రజలు ఎలా అంతిమ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో ప్రజలు. మేము ఎవరు శాశ్వతం కాదు, మాకు అధికారులు శాశ్వతం కాదు, వాళ్ళు కాదు మాకు శాశ్వతం కాదు. చూద్దాం ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు. ఒక రోజు వస్తుంది, ఏదో రోజు వస్తుంది, ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ప్రజలు తిరగబడే రోజు వచ్చినాడు. ఇవాళ ఎగురుతున్న వాళ్ళంతా కూడా వీళ్ళు తిరగలేదు రోడ్ల మీద. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు తన్నిస్తాం, బుద్ధిస్తాం, సంపిస్తాం. ఏదో సందర్భంలో ప్రజల్లో కోపం వచ్చిందనుకో వీళ్ళు తిరగలేదు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎప్పుడైనా రాజకీయాలు ఉందా ఉండాలి. నేను కూడా పొలిటికల్గా విమర్శ చేస్తాను, నేను కూడా గట్టిగా మాట్లాడతాను. అది టు సమ్ ఎక్స్టెంట్ అంతే. అంతే తప్ప బుద్ధించుడు, తన్నించుడు, దాడులు చేయించుడు వినలేదు. నన్ను కూడా పొట్టు వీకి నేను ఉన్నప్పుడు యూట్యూబ్లో ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి మీరు ఎన్ని వాళ్ళతో రాసి కట్టేమని లేదు. సరే ఇంటర్వ్యూ రకరకాల మనుషులు ఉంటారు.